వెల్కమ్ టు ది లియో. మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీసు ఫైర్ యాక్సిడెంట్ గురించి మనందరికీ తెలుసు. అయితే ఆ విషయంలో తీగలాగితే ఇప్పుడు లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి డొంక కదిలింది. పెద్దిరెడ్డి అలాగే పెద్దిరెడ్డి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి వీరిద్దరి పాత్రకు సంబంధించినటువంటి కొన్ని కీలక ఫైల్స్ అయితే స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఈ మదనపల్లి ఘటనకు సంబంధించి జరుపుతున్నటువంటి విచారణలో భాగంగా పెద్దిరెడ్డి అనుచరుడైనటువంటి మాధవరెడ్డి అలాగే ఆ పిఏ శివకాంతో శశికాంతో ఉంది వాళ్ళ ఇళ్లలో సోదాలు జరిపినప్పుడు కొన్ని పత్రాలు అయితే స్వాధీనం చేసుకున్నారు. అందులో బ్యాంకు బుక్స్ ఉన్నాయి, చెక్కులు ఉన్నాయి, అలాగే కొన్ని లావాదేవీలకు సంబంధించినటువంటి చేతిరాత బుక్స్ ఉన్నాయి, కొన్ని రహస్య పత్రాలు ఉన్నాయి, పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్కులు అన్నీ స్వాధీనం చేసుకున్న తర్వాత వాటిని విశ్లేషించడం మొదలుపెట్టినటువంటి అధికారులకు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అసలు ఎంక్వైరీ చేస్తుంది మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు దహనం వెనక ఏమైనా కుట్ర ఉందా, దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా దొరుకుతాయి అనేది ప్రధాన ఉద్దేశం. బట్ వీరికి ఏం ఆధారాలు దొరికాయంటే లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి అనేక ఆధారాలు దొరికాయి. వాస్తవానికి ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డి మీద ప్రధాన ఆరోపణలు. ఈ లిక్కర్ దందాలో తెర వెనక ఉండి నడిపినటువంటి వ్యక్తి మిథున్ రెడ్డి కనుసన్నంలో నడిచినటువంటి వ్యక్తే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. మనం ఆల్రెడీ నన్ను వీడియో చేశాం. తెర వెనకుండి మొత్తం నడిపాడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని ఒక వీడియో చేశాం. సో ఆ వ్యక్తితో వెనకమాల నడుపుతున్నటువంటి వ్యక్తి మిథున్ రెడ్డి. వాస్తవానికి ఆ కంపెనీలతో బేరసారాలు మాట్లాడుకోవటం, ఆ డీల్ కుదిరితే ఆ కంపెనీ బ్రాండ్స్ను ఏపీలో మద్యం షాపుల్లో అమ్మించటం, అలాగే కుదిరిన ఒప్పందం ప్రకారం వచ్చినటువంటి కమిషన్ను బిగ్ బాస్ వద్దకు చేర్చడం. బిగ్ బాస్ అంటే తెలుసు కదా, తాడేపల్లికి. సో బిగ్ బాస్ వద్దకు చేర్చడం, ఈ మొత్తంలో కూడా తెర వెనక ఉన్నటువంటి వ్యక్తి మిథున్ రెడ్డి. సో దానికి సంబంధించినటువంటి కొన్ని కీలక ఆధారాలు నిన్న విచారణలో బయటపడ్డాయి. దీని మీద కూడా సిఐడి అధికారులు పూర్తిగా దృష్టి పెట్టి కొంచెం లోతుగా లాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బట్ తీగలాగితే డొంక కదిలింది అన్నట్టు ఆ ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి తీగలాగితే లిక్కర్ స్కామ్కు సంబంధించి డొంక కదిలింది. సో నాడు బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీతో పాటు మరో కొంతమంది అధికారులను అడ్డం పెట్టుకుని ఆ ఎంపీ మిథున్ రెడ్డి నాడు సాగించినటువంటి ఆ లిక్కర్ దందాకు సంబంధించి కొన్ని కీలక ఆధారాలు అయితే సేకరించినట్టుగా తెలుస్తుంది. అయితే దీని మీద దృష్టి పెట్టి మరికొన్ని ఆధారాలు సేకరించే ప్రయత్నం జరుగుతుంది. దీంతో పెద్దిరెడ్డి కుమారుడు కానివ్వండి, వీరి లిక్కర్ దందాకు సంబంధించిన వ్యవహారం ఇప్పుడు బట్టబయలైనట్టుగా మారింది. నిన్న మొన్నటి వరకు అసలు మాకు అవినీతి అంటే తెలియదు, మేము ప్రజలకు సేవ చేసాం తప్ప వాళ్ళు రూపాయి తినలేదని చెప్పి పెద్ద పెద్ద పతితి మాటలు మాట్లాడారు. కానీ తీగలాగితే ఏమైంది, మొత్తం అటు ఫైల్స్ దహనం అయిందేమో, ల్యాండ్ కేసుకు సంబంధించి ఏదైతే అక్రమంగా దాదాపుగా 1000 ఎకరాలకు పైగా భూములను స్వాధీనం చేసుకున్నారో, అసైన్మెంట్ భూములను కూడా కబ్జా చేశారో, దానికి సంబంధించిన ఫైల్స్ దొరకకూడదని చెప్పి మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైర్ యాక్సిడెంట్ చేశారనేది ఇప్పటిదాకా ఉన్నటువంటి ప్రధాన వాదన. ఇప్పుడు ఏం జరిగింది, దానికోసం వెళితే ఇలా లిక్కర్ స్కామ్ బయటపడింది. సో వెళ్ళింది ఒకదాని కోసం అయితే బయటపడింది మరొకటి. మొత్తానికి ఏదైనా వాళ్ళ భాగోతం అయితే, వాళ్ళ అవినీతి చరిత్ర అయితే బయటపడుతుంది. తాజాగా ఈ వ్యవహారం మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా దృష్టి సారించింది. ఆ దొరికిన ఆధారాలతో మరికొంత సమాచారాన్ని సేకరించి ఉచ్చుముడి బిగించాలి. అటు మిథున్ రెడ్డికి ఇటు పెద్దిరెడ్డికి వీరిద్దరికీ కూడా ఉచ్చు బిగించాలని చెప్పి సిఐడి అయితే ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. దస్త్రాల దహనం తీగలాగితే మద్యం డొంక కదులుతుంది. మదనపల్లె ఘటనలో పెద్దిరెడ్డి అనుచరుల నివాసాల్లో జరిపినటువంటి సిఐడి సోదాల్లో సిఐడికి కీలక ఆధారాలు లభ్యం. మిథున్ రెడ్డి కనుసన్నంలోనే మద్యం కుంభకోణం జరిగిందని ఇప్పటికే ఫిర్యాదులు. జే ట్యాక్స్ను ముఖ్య నేతకు చేరవేయటంలో ప్రధాన పాత్ర పోషించారన్న విమర్శలు. తాజాగా లభ్యమైన సమాచారంతో మరింత కూపీలాగుతున్నటువంటి సిఐడి. సో ఈ మదనపల్లి సబ్ కలెక్టర్ దహనానికి సంబంధించి మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ప్రధాన అనుచరుడైనటువంటి మాధవరెడ్డి అలాగే పిఏ శశికాంత్ వీరిద్దరి నివాసాల్లో స్వాదాలు చేసిన సమయంలో వివాదాస్పద భూములకు సంబంధించినటువంటి కీలక పత్రాలు, పెన్ డ్రైవ్లు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని కాగితాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు కొన్ని రహస్య పత్రాలు కూడా దొరికాయి. ఆ రహస్య పత్రాలు ఏంటా అని ఆరాధిస్తే తెలిసిందే ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి వ్యవహారం. అంటే ఎవరెవరితో లాభాలే వీళ్ళు జరిపారు, ఏ కంపెనీలకు ఎంత కమిషన్లు ఇచ్చాయి, అవి ఏ రూపంలో చేర్చారు అనే దానికి సంబంధించి కొన్ని వివరాలు అయితే ఆ రహస్య పత్రాల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతో ఆశ్చర్యపోయారు. ఎందుకంటే వీళ్ళు వెళ్ళింది ఒక పని
అయితే దొరికింది ఇంకో పనికి సంబంధించి. బట్ ఏదేమైనా స్కామ్కు సంబంధించే కాబట్టి ఇప్పుడు ఆ రహస్య పత్రాల ఆధారంగా మరికొంత కూపీలాగే ప్రయత్నం చేస్తుంది. సాధారణంగా ఏ నేత కూడా ఆ పత్రాలు ఎప్పుడు వాళ్ళ ఇళ్లలో పెట్టుకోరు, అనుచరులు బినామీ ఇళ్లలోనే పెడతారు సాధారణంగా. మేబీ మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి కలిపి చేసినటువంటి ఈ లిక్కర్ దందాకు సంబంధించినటువంటి పత్రాలన్నీ బహుశా అనుచరుడు మాధవ్ రెడ్డి శశికాంత్ పిఏ ఇంట్లో పెట్టుండొచ్చు. సో వీటన్నిటిని విశ్లేషిస్తే వైసీపీ హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణానికి సంబంధించిన పలు ముఖ్యమైన లావాదేవీ వివరాలు వెలుగు చూశాయని సమాచారం. కొన్ని కీలక ఆధారాలు లభ్యమైనట్టు తెలిసింది. వైకాపా ప్రభుత్వంలోనూ ఆ పార్టీలోనూ ముఖ్య నేతగా చలామణి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి కనుసన్నంలో గత 5 ఏళ్లలో మద్యం కుంభకోణం జరిగిందని పలు ఫిర్యాదులు ఉన్నాయి. సో ఇప్పుడు తాజాగా బయటపడిన ఆధారాలతో మిథున్ రెడ్డి మీద కూడా పూర్తి స్థాయిగా కూపీలాగే ప్రయత్నం అయితే చేరుతుంది. ఇక మిథున్ రెడ్డి పని ఏంటంటే కమిషన్లు చేరవేయటం. నేను ఇందాకే చెప్పా, ఒక కంపెనీతో మాట్లాడిన తర్వాత ఆ కంపెనీ ఎంత ఇస్తుందో ఒక ఒప్పందం చేసుకుని ఇంత శాతం కమిషన్ ఇన్ని వేల కోట్లని ఒప్పందం చేసుకున్న తర్వాత వాళ్ళ మధ్యాహ్నం షాపుల్లో పెడతారు. పెట్టి వచ్చిన ఈ కమిషన్ ఏదైతే ఉందో దాన్ని బిగ్ బాస్ హౌస్కి చేర్చాలి. సో ఈ బాధ్యత అంతా చూసేది ఎవరు? మిథున్ రెడ్డి. సో మిథున్ రెడ్డికి ఏంటి ఇంట్రెస్ట్ అంటే, మిథున్ రెడ్డి 2 కంపెనీలను అనాధికారికంగా ఎస్పీవై కానివ్వండి ఇంకోటి కానివ్వండి 2 కంపెనీలను అనాధికారికంగా తన గుప్పెట్లో పెట్టుకుని దాదాపుగా 6,000 కోట్ల రూపాయల వ్యాపారం ఆంధ్రప్రదేశ్లో చేశాడు. తన అధికార బలాన్ని ఉపయోగించి 2 కంపెనీలను తన అధికారంగా తన గుప్పెట్లో పెట్టుకుని అక్కడి నుంచి మద్యం ఉత్పత్తి చేసి దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు. సో వీళ్ళ దానికి కమిషన్తో పని లేదు కాబట్టి ఇంకెక్కువ వస్తుంది. ఇప్పుడు మిగిలిన వాళ్ళు పెట్టాలంటే కమిషను, ఆ కథ మొత్తం నడిపే మిథున్ రెడ్డి పెట్టుకుంటే అందులో కమిషన్ ఏముంటుంది? సో ఈ విధంగా లిక్కర్ ద్వారా 1,000 కోట్లు అయితే వ్యాపారం చేశారు. మద్యం తయారీ చేసేది కొనుగోలు చేసేది మిథున్ రెడ్డే. వైకాపా అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోనే అతిపెద్ద డిస్టిలరీల్లో ఒకటైనటువంటి నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ అలాగే కృష్ణా జిల్లాలోని శాంటినీ బయో ప్రొడక్ట్స్ డిస్టిలరీలను మిథున్ రెడ్డి అనధికారికంగా తన గుప్పెట్లోకి తెచ్చుకున్నాడని ఫిర్యాదులున్నాయి. ఈ 2 చోట్ల పెద్ద ఎత్తున జే బ్రాండ్లు తయారు చేసి, అంటే నాసి రకం బ్రాండ్లను తయారు చేసి ఏపీఎస్బీసీఎల్తో కొనుగోలు చేయించి, అంటే ప్రభుత్వంతో కొనుగోలు చేయించారని విమర్శలు ఉన్నాయి. 2019 అక్టోబర్ 2 నుంచి 2021 నవంబర్ మధ్య కేవలం 25 నెలల్లోనే దాదాపుగా 1,863 కోట్ల రూపాయలు విలువైన 1.16 కోట్ల కేసుల మద్యాన్ని అయితే సరఫరా చేశారు. గత 5 ఏళ్లలో ఈ 2 కంపెనీల ద్వారా మద్యం ఆర్డర్ల ద్వారా దాదాపుగా 6,000 కోట్ల రూపాయల ఆర్డర్లు అయితే సంపాదించినట్టుగా తెలుస్తుంది. అప్పుడు ప్రధాన పాత్ర పోషించింది ఎవరు? ఎస్పీబీసీఎల్ కొనుగోలు చేయించింది 2 మిథున్ రెడ్డి. అయితే నాడు ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి అలాగే ప్రత్యేక స్పెషల్ ఆఫీసర్గా ఉన్నటువంటి సత్యప్రసాద్, వీళ్ళిద్దరిని అడ్డం పెట్టుకుని తన బ్రాండ్లు ఒక పక్క అమ్ముకుంటూ మరో పక్క ఇతర బ్రాండ్లు అందులో పెట్టాలి అంటే వాళ్ళ నుంచి కమిషన్లు వసూలు చేయటం, ఆ కమిషన్ను ఇతరులకు చేర్చడం, ఇది మిథున్ రెడ్డి పని. సో దీనికి సంబంధించినటువంటి పలు కీలక ఆధారాలే ఇప్పుడు మాధవ్ రెడ్డి శశికాంత్ వాళ్ళిద్దరి ఇంట్లో అయితే దొరకటం జరిగింది. ఏదేమైనా మొత్తానికి తీగలాగితే డొంక కదలటం అంటే ఇదే. కాకపోతే ఫైర్ యాక్సిడెంట్ విషయంలో తీగలాగితే, ఏదైతే అక్కడ భూముల కబ్జాలకు సంబంధించి తీగలాగితే, వీళ్ళ 1,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి మద్యం లావాదేవీలు బయటపడ్డాయి. దీనికి సంబంధించి కొంతమంది ప్రముఖ వ్యక్తుల పేర్లతో పాటు వారు జరిపినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఈ దొరికినటువంటి రహస్య ఫైల్స్లో ఉన్నాయనేది సిఐడి చెప్తుంది. అయితే దీని మీద పూర్తిస్థాయి గోప్యంగా విచారణ జరుగుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయి వివరాలను అయితే వాళ్ళు కూడా బయటపెట్టలేదు. ఎందుకంటే బయటపడితే తర్వాత వాళ్ళు జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. సో కాబట్టి బయట పెట్టకుండా ఎవరెవరున్నారు, ఇంకా ఎంత లెక్క ఇది పాకింది అనే దాని మీద సిఐడి అయితే లోతుగా దర్యాప్తు చేస్తుంది. మొత్తంగా పెద్దిరెడ్డి కుటుంబానికి అవినీతి చరిత్ర ఏదైతే ఉందో, అటు భూముల కబ్జాల దగ్గర మొదలు పెడితే ఇక్కడ జే బ్రాండ్ మద్యం అమ్మటంతో పాటు లిక్కర్లో కమిషన్లు తీసుకుని జగన్మోహన్ రెడ్డికి ఇంటికి చేర్చడం వరకు అన్ని వ్యవహారాల్లో కూడా అన్నీ తానై ఉన్నటువంటిదే ఈ పెద్దిరెడ్డి కుటుంబం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, వీరిద్దరి కనుసన్నంలోనే రాష్ట్రంలో పూర్తి స్థాయి మద్యం కుంభకోణం జరిగింది. రేపు దీని మీద విచారణలో గన విషయాలు వెలుగులోకి వస్తే ఖచ్చితంగా పెద్దిరెడ్డి మెడకు మిథున్ రెడ్డి మెడకు చుట్టుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.